హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లీలాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మేము కాంచీపురంకి వెళ్తున్న దారిలో మధ్యలో పుట్లూరు అనే విలేజ్ ఉంది. అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ రోడ్ మీద నుండి కాకుండా మేము ఇలా మధ్య దారిలో నుండి వెళ్తున్నాము. అయితే అక్కడ ఈ పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా మల్లెపూ తోటలు, చామంతి తోటలు, కూరగాయ తోటలు, అబ్బా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము గుడికైతే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ షాప్లో ఆవిడకి తెలుగు వచ్చు అనమాట. అయితే తెలుగు వస్తే ఈ గుడి గురించి అడిగితే చెప్పింది ఇది ఇక్కడ ఎలా పూజ చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అని. ఇక్కడ ఈ గుడిలో ఉన్న అమ్మవారి పేరే వారాహి అమ్మవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ అమ్మవారి ఫోటోయే. అయితే ఇక్కడ ఆల్రెడీ అక్కడ అన్ని పెట్టారు. ఇక్కడ ఒక ఆవిడైతే పూజ చేస్తుంది అమ్మవారి ముందు. ఇంకా నేను కూడా పూజ చేసి ఎలా చేయాలా అని మేము కూడా పూజ స్టార్ట్ చేశాము. ఇంకా ఇక్కడైతే భక్తులు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. వీళ్ళు నన్ను అడుగుతున్నారు పూజ ఎలా చేయాలి అని. అంటే నేను కూడా అన్నాను, నాకు తెలియదమ్మా, నేను కనుక్కొని చేస్తాను అని. చూస్తూ ఉంటే ఇక్కడ ఒక పూలమ్మే ఆవిడ తిను తమిళ్లోనే చెప్తుంది. మాకు వచ్చి రాని తమిళ్లో మేము అర్థం చేసుకున్నాము. ఇంకా ఆమె అయితే ఇంకా లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకోండి అమ్మవారికి అంటే, సరే ఒకటి ఇవ్వండి అని అయితే అంటే, ఆమె అయితే 2 తీసుకోండి అమ్మా, ఒకటి రైట్ హ్యాండ్లో పెడతారు అమ్మవారికి, ఒకటి లెఫ్ట్ హ్యాండ్లో పెడతారు అని. సరే ఇవ్వమ్మా అని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకుంటే ఆమెమో ఆ ఫ్లవర్స్ అయితే మొత్తం ఓపెన్ చేస్తుంది మంచిగా. ఓపెన్ చేసిన తర్వాత ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి, ఒకటి రైట్ హ్యాండ్కి పెడతారని చెప్తుంది. మళ్ళీ ఇంకా మేమైతే ఈ ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ పూజకి కావాల్సినవి ఏంటంటే ఒక అరిటాకు, బియ్యము, ఇంకా మనకి కొబ్బరి దాంట్లో పెట్టాలంటే కొబ్బరి చిప్పలు, కొబ్బరి కొట్టిస్తారు. లేదు అంటే గుమ్మడికాయ మీద దీపం పెడతారు. ఇంకా గుమ్మడికాయ తీసుకొని వాళ్ళే అన్నీ కట్ చేసి ఇచ్చారు. ఇంకా కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా దాంట్లో ఒత్తి వేసి, నువ్వుల నూనె వేసి, ఇంకా నేనైతే గుమ్మడికాయలకి మొత్తం బొట్టు పెడుతున్నాను. అయితే ఇంకా ఈ బొట్టు పెట్టేటప్పుడు మాకు పూలు ఇచ్చిన ఆవిడ చెప్పింది, ఫస్ట్ కింద పసుపు పెట్టండి అమ్మ, పసుపు పెట్టిన తర్వాత మీద కుంకుమ పెట్టండి అని చెప్పి. సరే అని మళ్ళీ నేను ఆ విధంగా అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇంకా తాంబూలం కూడా పెట్టాను. ఇంకా కర్పూరం దీపం వెలిగించి నేనైతే దండం పెట్టుకున్నాను. ఈ గుడిలో ఈ పూజ అనేది చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ ఈ పూజ చేసిన తర్వాతనే మనం దర్శనం చేసుకోవాలంట. అయితే నేను అన్నాను, ముందు దర్శనం చేసుకొని వచ్చి చేస్తారంటే అలా కాదు, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ దీపం పెట్టి తర్వాత దర్శనం చేసుకోండి అని. ఇంకా అక్కడైతే అందరూ, ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దీపం అయితే పెడుతున్నారు. ఇంకా నేను కూడా ఈ దీపం పెట్టి అయితే దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాను. ఇక్కడ గుడి అయితే ఇది చాలా పురాతనమైన గుడి అనమాట. చిన్న గుడి, కానీ ఇక్కడ అయితే అమావాస్య తర్వాత 5వ రోజు వచ్చిన పంచమికి మాత్రం చాలా పబ్లిక్ ఉంటుందంట. ఇంకా అక్కడ గుడి అంతా చూస్తే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. గుడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అయితే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా గుడి లోపల చూస్తే కూడా ఈ అమ్మవారికి ధూపం అనేది కంపల్సరీ అంట. ఇంకా నేను గుడిలో ఎంటర్ అవ్వగానే ఆ ధూపం స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో అసలు. చూడండి, లోపలైతే ఫొటోస్ అవన్నీ ఏమీ అలౌడ్ లేదు అని అంటే, సరే ఇంకా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకే గుడిలో అయినా వాళ్ళు అలౌ చెయ్యరు కదా. ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ఇంకా మళ్ళీ బయటికి వచ్చాము. ఇంకా ఈ భక్తులు కూడా, వాళ్ళు కూడా ఇంకా అందరూ కనుక్కొని వాళ్ళు కూడా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరామన్నమాట. ఇదండి ఇవాళటి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.